వెల్కమ్ టు E7 టీవీ. నా పేరు శిరీష. అట్నుంచి అనుకుంటా అది అయిపోయాడు అబ్బాయి. అందుకే వచ్చింది అదే ఆడ నుంచి ఏడాదాకా చూడండి మేడం. ఓపెనింగ్ సమయమే అబ్బాయి పళ్ళని పీకే మళ్ళీ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అమతులది సిరి, డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇవాళ నూతనంగా స్టార్ట్ చేస్తున్నాము అమర్తులది డెంటల్ కేర్ ఏటగ్రహారం ఫస్ట్ లైన్లో. ఇక్కడ వచ్చేసరికి ట్రీట్మెంట్స్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే రూట్ కెనాల్స్ చేస్తాము, ఇంప్లాంట్స్ చేస్తాము, మరియు ముఖ్యంగా పిల్లలకి అండ్ అలాగే పెద్దలకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మేము చేస్తాము. సేవలు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మేము ఇక్కడ నూతనంగా ప్రారంభించాము ఫస్ట్ లైన్. ట్రీట్మెంట్స్ అనేవి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ, లేదు బీపీ ఉన్న లో బీపీ కానీ హై బీపీ ఉన్న పేషెంట్స్కి కానీ, అండ్ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా ట్రీట్మెంట్ అనేది మేము చేసి పంపిస్తాం. యాక్చువల్లీ మేము అదే చెప్తున్నాం మేము అదే ఇక్కడ అంటే ట్రీట్మెంట్స్లో కానీ లేదు ఫ్రీ ఓపీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కూడా మేము ప్రజలకి అందుబాటులో అంటే వాళ్ళు అఫోర్డ్ చేసుకోగలిగే అంత ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మేము ఇక్కడ పెడుతున్నాము. సో అమర్తులరి డెంటల్ క్లినిక్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన దాన్ని మేము అందిస్తాము. ఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చాను అమరావతి రోడ్డు స్రవంతి క్లినిక్. అయితే ఈ పాపం నా 4వ తమ్ముడు ఇక్కడ అమర్తులూరి డెంటల్ కేర్స్ అని పెట్టడం చాలా పేద పేషెంట్లకి చాలా అందుబాటులో ఉండేటట్టు వైద్యాన్ని అందించాలని మా కోరిక, మా నలుగురు. అయితే ఏ కేసు అయినా సరే అతి తక్కువ ఖర్చులు, బాధ లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపబడింది. అతి త్వరలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించబడింది. ఓకే, సిరి పెదనాన్నగా ఒక డాక్టర్ లక్ష్మయ్య గారు మెడికల్ ప్రొఫెషన్లో నాకు 40 సంవత్సరాల అనుభవంతో ఈ క్లినిక్ని డెవలప్మెంట్ చేయడం కోసం నేను ఇస్తున్నటువంటి సలహా ఎప్పుడు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 2 పేషెంట్లు రెడీగా ఉన్నారు అమరావతిలో. రేపే మా కేసులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మిత్రులకు, పాత్రికేయులకు నా నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాల నుండి గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ వాళ్ళకి నేను సాయం చేసేంత వరకు, చేయగలిగినంత శక్తివంత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా గుంటూరు జిల్లా సెక్రటరీగా కూడా చేస్తూ ఉన్నాను. అదే దృక్పథంతో నా కూతురైనటువంటి అమర్తులూరి సిరి డెంటల్ డాక్టర్, ఆ అమ్మాయిని కూడా ప్రజలకి సర్వీస్ చేసే విధంగా మోటివేట్ చేసి నేను ఈ యొక్క డెంటల్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. అయితే అమర్తులూరి అండ్ డెంటల్ క్లినిక్ అంటే అమర్తులూరి అనేది మా ఇంటి పేరు అనేది. ఇక ఆ పేరునే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పేరు మీద మేము ఇంకా ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా నేను ఎలా సర్వీస్ చేశానో నా బిడ్డ కూడా అదే సర్వీస్ చేయాలని చెప్పేసి ఆకాంక్ష. ఆ దానితో మేము ఇక్కడ ఏటి అగ్రహారంలో అమర్తులూరి డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా
ఈ యొక్క డెంటల్ క్లినిక్ ఏర్పాటు కార్యక్రమానికి వచ్చినందుకు, ప్లస్ మాకు మీరు అలాగే మన పేద ప్రజలకు పలానా చోట మన వాళ్ళు ఉన్నారు, డెంటల్ క్లినిక్ ఫ్రీగా మనకి సర్వీసు చాలా అందుబాటులో వస్తుంది అనేటువంటి చెప్పడానికి మీరు కూడా తోడ్పడతారని చెప్పేసి అని కోరుకుంటా సెలవు తీసుకుంటాం.